హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద న్యూ బిగినింగ్. అందరికీ నమస్తే. నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్లో సాంబార్ చేసుకోవడం అన్నమాట. దీనికోసం ముందుగా పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇదే టైంలో చింతపండును కూడా నానేసుకోవాలి. మనకు కావాల్సిన కూరగాయలు అన్నిటినీ కట్ చేసుకోవాలి. సాంబార్ పౌడరు, పోపులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాత్రని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ముందే ఇందులో పోపులు వేసుకోవాలండి. ఇది ట్రెడిషనల్ మెథడ్లో కదా. ఇలాగే రసాన్ని కూడా చేసేవారంట, ముందే పోపు వేసుకొని. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందే పోపు వేసుకొని సాంబార్ ముక్కలు అవన్నీ వేసేసి మరిగించుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ మాట. పోపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి కూరగాయలని ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని కలుపుకోండి. ఎప్పుడు రొటీన్గా సాంబార్ చేసి మరిగించుకొని పోపు వేసుకునే కన్నా ముందే పోపు వేసుకొని ఇలా చేయండి. టైం కూడా సేవ్ అవుతుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కూరగాయలన్నిటినీ కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. 5-8 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత పప్పు ఇందాకలో ఉడకబెట్టుకున్నాం కదా, అందులో చింతపండు రసాన్ని కూడా కలిపేసి ఇందులో యాడ్ చేసేయడమేనండి. నా క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. ఇందులో యాడ్ చేసుకొని వాటర్ని కూడా ఎంత కావాలంటే అంత మన సాంబార్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని బాగా మరిగించుకొని దించేయడమేనండి. అంతేనండి, వేడి వేడి సాంబార్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.